కన్నడ స్టార్ హీరో దర్శన్ ఓ వ్యక్తిని హత్య చేయించాడన్న విషయం సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతోంది. తన ప్రియురాలు పవిత్ర గౌడ్కు అసభ్యకర సందేశాలు పంపాడన్న నెపంతో రేణుకాస్వామి అనే వ్యక్తిని తన అభిమానులను హత్య కోసం ఆయన ఉపయోగించినట్టు తెలుస్తోంది. అయితే ఈ నెల 8న రేణుకాస్వామిని అతని ఇంటి సమీపంలో అడ్డగించిన దర్శన్ అభిమానులు అతడిని కామాక్షి పాల్వాలోని ఒక షెడ్లోకి తీసుకెళ్లారు. అక్కడికొచ్చిన దర్శన్ బెల్టుతో స్వామిని చితకబాదాడు. తర్వాత దర్శన్ అభిమానులు కూడా అతడిని విపరీతంగా కొట్టడంతో స్వామి మరణించాడు. దీంతో ఈ విషయాన్ని నిందితులు దర్శన్కు తెలియజేసి పరిస్థితిని చక్కదిద్దడానికి మరో 25 లక్షలు తీసుకున్నారు. రేణుకాస్వామి మృతదేహాన్ని ఒక ముగ్గురు కాల్వలో పడేశారు. కాగా పోలీసులు బుధవారం పవిత్ర దర్శన్లను హత్య జరిగిన షెడ్ దగ్గరకు తీసుకుని వెళ్లి విచారణ జరిపారు. అయితే ఈ కేసులో హీరో దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర గౌడ్తో పాటు మొత్తం 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు హత్యకు గురైన చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి ఇంట్లో విషాద వాతావరణం నెలకొంది. అయితే రేణుకాస్వామి భార్య సహానా ఇప్పుడు 3 నెలల గర్భంతో ఉంది. భర్త హత్య వార్త విన్న సహానా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నాకు పెళ్లై ఏడాదయ్యింది. ఇప్పుడు నేను గర్భవతిని. నా భర్తకు ఇలా జరిగి ఉండాల్సింది కాదు. ఆ మధ్యాహ్నం ఆయన నాకు ఫోన్ చేశాడు. బెంగళూరుకు వెళ్లే విషయమై ఏమీ మాట్లాడలేదు. మా ఆయన దర్శన్ అభిమాని అయి ఉండొచ్చు. కానీ నాకు న్యాయం కావాలి. అది దర్శన్ కావచ్చు, లేదా ఇంకెవరైనా కావచ్చు. నేనిప్పుడు 3 నెలల గర్భవతిని. ఇప్పుడు నేను ఎలా జీవించాలి? నా భర్త ఏదైనా తప్పు చేసినా ఇలా దారుణంగా చంపి ఉండాల్సింది కాదు. వార్నింగ్ ఇచ్చి ఉంటే సరిపోయేది కదా అని సుహానా కన్నీరు మున్నీరయ్యింది. నటుడైనా సరే, స్టార్ అయినా కూడా నాకు న్యాయం కావాలి అని సహానా కోరుతోంది. ఇప్పుడు తన భర్తను ఎవరు తిరిగి తీసుకువస్తారంటూ కన్నీరు పెట్టుకుంది సుహానా. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. మృతురాలి భార్యకు న్యాయం జరగాలంటూ నెటిజన్లు కోరుతున్నారు. కాగా రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర గౌడ్ సహా 13 మంది నిందితులను 6 రోజుల పోలీసు కస్టడీకి అప్పగించారు.